అలాగే పలు ఉప ఎన్నికలకు సంబంధించి ఓటమికి కారణం కూడా హరీష్ రావు గారే అంటూ మాట్లాడారు. అలాగే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు కలిసి కుట్రలు చేస్తున్నారు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్తో విడదీయరాని అనుబంధం ఉన్నది. ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, మొదటి నుంచి పనిచేస్తున్నాము. అలాగే జాగృతి బీఆర్ఎస్తో కలిసే పనిచేస్తూ వస్తున్నాము. ఇవాళ వెంటనే సస్పెండ్ చేయగానే పార్టీ నుంచి అనుబంధాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నో కుట్రలు చేసి ఇదంతా చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి అంటూ వారి పార్టీ అధినేతకు అలాగే వారందరికీ సూచిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ మొత్తంగా జరుగుతున్న ఎపిసోడ్, వీటన్నిటి మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అంటే కవిత గారి లేఖ దగ్గర నుంచి ఆ తర్వాత కేటీఆర్ స్పందన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తాజా పరిణామం, ఇప్పటికి ఇంకా కవిత గారు ప్రెస్ మీట్ కంటిన్యూ చేస్తున్నారు. ఆమె చెప్పినటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ఒక స్పష్టతను ఇవ్వాల్సింది. స్పష్టత ఇవ్వడం అంటే తెలంగాణ వాసులందరికీ, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాసులందరికీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. తెలంగాణ వాసుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా అభిమానులు, ఓటర్లు ఎవరికైనా కానీ వాళ్ళకి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కేసీఆర్ మీద ఉంది. ఈ పరిణామాలు ఎక్కడా కూడా కేసీఆర్ నేరుగా మీడియాతో మాట్లాడలేదు, లేకపోతే వాటిని గురించి ఎక్కడ వివరించలేదు. రెండోది, కవిత గారు ఇప్పుడు చెప్తున్నటువంటి, ఇవాళ కూడా చెప్పినటువంటి అంశాలు, వాటన్నిటిని మరి చూసినప్పుడు ఆమె ఎందుకు ఇంతకాలం ఇదే విషయాలన్నింటినీ కూడా ఎందుకు గతంలో పార్టీ వేదికల మీద ఎప్పుడైనా చర్చించారా అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే అసలు అటువంటి చర్చించేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి వేదికలు ఉన్నాయా అంటే కేసీఆర్ ఏది చెప్తే అదే అనేటువంటిది తప్ప, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక కమిటీ, ఆ కమిటీలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, దాని మీద చర్చలు, చివరికి మెజారిటీ ఆమోదంతో ఒక నిర్ణయం, ఇటువంటిది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. మరి ఇటువంటి ప్రాసెస్ కనుక ఆ పార్టీలో ఉండి ఉంటే కవిత గారు ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఎందుకని గతంలో పార్టీ వేదికల మీద అయినా చెప్పారా? చెప్పినట్టు అక్కడ ఆమె ఇవాళ కూడా నేను ఇవన్నీ పార్టీ వేదికల మీద చెప్పాననేది చెప్పట్లేదు. ఆ లేఖలో ఏదైతే రాశామని చెప్పారో దాని గురించి మాట్లాడారు తప్ప, మరి ఇన్ని విషయాలు పార్టీ మొత్తానికి నష్టం చేకూర్చేటువంటి విషయాలన్నీ ఆమె చెప్తున్నటువంటివన్నీ కూడా ఎప్పుడైనా పార్టీ వేదికల మీద కానీ లేదా ఇతరత్ర రూపాల్లో కానీ కేసీఆర్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు కవిత గారు ఏ విధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్తారు అనేటువంటిది ఇవాళ తెలంగాణ వాసుల్లోనూ లేదా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉన్నటువంటి అంశం. అందుకని వీటన్నిటికీ తెరపడాలంటే కేసీఆర్ నోరు విప్పాలి. ఆయన నోరు విప్పుతారా లేదా అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఇవాళ కూడా చెప్పినటువంటివి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలే. అందుకని వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? అధినాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రమే దానికి సమాధానం చెప్పటం, సమాధానం కావచ్చు, వివరణ కావచ్చు, ఏదైనా కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి సంజాయిషీ కావచ్చు. ఇంత జరుగుతూ ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా ఆమె చెప్తున్నారు కదా, కుటుంబ పార్టీ కాదు మొత్తం అంతా వ్యవహారం అని. అదేవిధంగా ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అందుకని ఆయన నోరు విప్పుతారా లేదా అనేటువంటిది ఇవాళ ప్రశ్న అనేది నాకు. మీరు అన్నట్లుగా తర్వాత వారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వారి స్పందనను బట్టి తెలుస్తుంది అసలు ఏం జరిగింది.